అంటే ఓన్లీ ఓన్లీ ఈల పాటలేనా ఉద్యమకారులే? లేకపోతే వేరే ఏదైనా రైతులకు సంబంధించి పాటలు కావచ్చు, లేకపోతే మిగతా ఉపాధ్యాయులకు సంబంధించి అమ్మ పైన కావచ్చు, నాన్న ఆ! పైన ఏమైనా పాటలు పాడేదా మీరు? ఆ అమ్మ పైన గూడా పాడదామన్నా. హ్మ్. అంటే నార్మల్‌గా ఒక అమ్మాయి తెలంగాణ ఉద్యమంలా హ్మ్. ఎట్లంటే ఆహ్, డబ్బుల కోసం ఆ పిల్లల్ని అమ్ముతూ ఉండంగా ఆ అమ్మ తన వేదనను తెలియజేస్తున్నది. హ్మ్. ఆ అమ్ముతున్నప్పుడు ఆ బిడ్డ పడే వేదనను పాట రూపంలా హ్మ్. తెలియజేస్తా ఉన్నది. అమ్మా నన్ను అమ్మకే ఓయమ్మా నాన్న నీకు దండమే అమ్మా నన్ను అమ్మకే ఓయమ్మా నాన్న నీకు దండమే నవమాసాలు మోసి కన్నావమ్మా పురిటి నొప్పుల బాధపడ్డావమ్మా నవమాసాలు మోసి కన్నావమ్మా పురిటి నొప్పుల బాధపడ్డావమ్మా పేగు తెంచుకు నన్ను కన్నావమ్మా పేరు చెట్టక ముందే వేరు చెయ్యాకమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓయమ్మా నన్ను దూరం చెయ్యబోకమ్మా అమ్మా నన్ను అమ్మకే ఓయమ్మా నాన్న నీకు దండమే అమ్మ ప్రేమకు నన్ను దూరం చేసి అప్పుడే నన్ను గమ్ముకుంటీరా అమ్మ ప్రేమకు నన్ను దూరం చేసి అప్పుడే నన్ను అమ్ముకుంటీరా కొన్నవారు కోటి తిప్పలు పెట్టే సంగతి మీరు తెలుసుకుంటారా వట్టి చేత ఎట్టి చేస్తేనే ఓయమ్మా పుట్టెడు కష్టాలెన్నో అనుభవిస్తేనే అమ్మా నన్ను అమ్మకే ఓయమ్మా నాన్న నీకు దండమే అమ్మా నన్ను అమ్మకే ఓయమ్మా నాన్న నీకు దండమే తెలంగాణ తెలంగాణ ఉద్యమం టైంలో ఇటువంటి పాటలు చాలా మందిని ఏడిపించేశాయి. అన్న ఈ ఈ ఈ పాటల వల్ల ఇంకొంచెం ఉత్తేజకరంగా మారి చాలా మంది కూడా ఉద్యమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్న